आपका हो गया है, निकालो गाड़ी निकालो, चलो जरा को गाड़ी को పెట్రోల్లో ఎలాంటి కొరత లేదండి. కంపెనీస్ నుంచి ప్రాపర్గా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చూసి అందరూ భయభ్రాంతులకు గురై ఇలా వస్తూ ఉన్నారండి. ఎలాంటి కొరత లేదండి. కంపెనీ నుంచి లోడ్ అయితే ప్రాపర్గా వస్తున్నాయి. వాళ్ళు అడిషనల్ లోడ్ కూడా ఇస్తూ ఉన్నారండి. మాకు ఇంకొక లోడ్ కూడా అడిషనల్గా వస్తూ ఉంది. అందువేలో ఉందండి. కొన్ని పెట్రోల్ బంక్ బండ్లు ఉన్నాయి. అదేండి, ఇప్పుడు రెగ్యులర్గా సేల్ అవ్వడం కంటే ఒకసారి 2 రేట్లు 3 రేట్లు సేల్ అయ్యేసరికి అయిపోయింది. అందరు కూడా సప్లై అయితే వస్తూ ఉన్నాయండి. ఎలాంటి ఇబ్బంది కొరత లేదు. ఎవరు కూడా దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్ స్టాక్స్ వస్తూ ఉన్నాయండి. ఎలాంటి కొరత లేదు. మేము ప్రతిరోజు 100-150 పోసుకుంటాము. అలాంటిది ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, వార్ చేయడం కారణం వల్ల కొందరు ఇందూరు ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఏమవుతుందంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఇక్కడికి మనకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ రాకపోవడం అనేది వాళ్ళు ఒకటి భయభ్రాంతులకు గురి చెందుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తెప్పించుకుంటాం. ఓ 2-3 రూపాయలు ఎక్కువైనా పర్లా పెడతారు. ఇప్పుడు కూరగాయల రేట్ల పెరిగినప్పుడు మనం పెట్టట్లేదా, ఇది అలాగే పెడతాం. ఎందుకంటే మనకు రోజువారీ పనికి సంబంధించిన బండికి సంబంధించిన పెట్రోలు మనం ఖచ్చితంగా పెడతాము. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ భయబంధులు చెంది ఇప్పటికిప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎస్టర్డే నైట్ నుంచి కూడా బాగా వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ బాగా నిండిపోతున్నారు. పెట్రోల్ రాదు, మళ్ళీ దొరకదేమో, గ్యాస్ దొరకదేమో అని ఆందోళన చెందుతున్నారు పబ్లిక్. అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక కస్టమర్నే, నాకు కూడా కొద్దిగా ఐడియా ఉంది. కాకపోతే ఇవాళ కాకపోతే రేపటి ఖచ్చితంగా వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి ఏంటి అంటే బ్యాటరీ వెహికల్స్ నడుస్తున్నాయి, ఈవీ వెహికల్స్ నడుస్తున్నాయి. దాన్ని బట్టి కూడా నడుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ అనేది మామూలుగా ఎంప్లాయీస్కి కంపల్సరీగా కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పెట్రోల్ కావాలంటే ఈరోజు మనకు ఇక్కడ పెట్రోల్ లేదు అనేది ఎవరో అవస్థ ప్రస్తావన జరుగుతుంది. కాబట్టి రేపటి నాడు మనకు పెట్రోల్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈరోజు సున్నితమైన అంశంపై మాట్లాడడానికి నేను తెలంగాణ పెట్రోలియం డీలర్ అసోసియేషన్ హోదాకు వచ్చాను. గత 4-5 రోజులుగా మనం చూస్తున్నది ఏంటంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుంది. కొన్ని ప్రచారాలు జరిగినాయి. ఎస్పెషల్లీ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా ఇంకా మిడిల్ ఇన్కంతో మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి పెట్రోల్, డీజిల్ రాదు కనుక పెట్రోల్ అయిపోతుంది. అయితే దీనిపై కంగారు పడి భయాందోళనలతో అన్ని జిల్లాల ప్రజలు వెళ్ళారో లేదో తెలియదు కానీ నిజామాబాద్ జిల్లా ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్, ఎస్పెషల్లీ కామారెడ్డి అండ్ హైదరాబాద్ ఈ 3 ఏరియాస్లో మాత్రం డ్రైఅవుట్స్ ఉన్నాయి. ఎక్కడ ఆంధ్రాలో కానివ్వండి, లేదంటే మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఎక్కడ ఈ కొరత లేదు అంటే అసలు ప్రజలు వెళ్ళి అక్కడ కంగారుపడి అధికంగా కొనడం అనేది. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఒక పెట్రోల్ బంక్ 3 రోజులు లేదా 5 రోజుల స్టాక్ ఉంటుంది. ఆ 3 రోజులు 5 రోజుల స్టాక్ను మించి దాదాపు 15 రోజుల స్టాక్ అంతా ఒక 3 గంటలు 5 గంటల్లో వాహనదారు కనుక తీసుకెళ్తే ఆ బంకతను టర్మినల్ నుంచి తెప్పియాల్సి వస్తుంది. ఆ టర్మినల్ అనేది ఒక గట్కేసర్లో ఉంది, ఇంకోటి మనకు మల్కాపూర్లో ఉంది. మల్కాపూర్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి వస్తుంది మన నిజామాబాద్కు సంబంధించి. అండ్ గట్కేసర్ నుంచి హెచ్పిసి అండ్ చట్టపల్లి నుంచి బీపీసీ పంప్లోకి వస్తాయి. అన్ని దగ్గరలో పుష్కలంగా పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది.